ఒకవైపున తాను ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుండా మోసం చేశాడు. మరోవైపున మా ప్రభుత్వంలో ఉన్న పథకాలను రద్దు చేశాడు. మరోవైపున స్కూల్స్, హాస్పిటల్స్, వ్యవసాయం అన్నీ కూడా విధ్వంసానికి లోనైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏమంటాడు చంద్రబాబు నాయుడు? ఈ రెండో బిడ్డ కానీ చైల్డ్ కానీ 2 కంటే అబౌవ్ ఎంతమంది వాళ్ళు ఇచ్చేస్తే డెలివరీ సమయంలోనే 25,000 రూపాయలు ఆ పేరెంట్స్ కి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. ప్రతి జంట కనీసం 3-4 పిల్లలు కనాలంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు గారి పాలనలో పాలు తాగినా నీళ్లు తాగినా చనిపోతాం. స్కూళ్ళల్లో, హాస్టళ్లలో నాణ్యమైన భోజనం కూడా పెట్టలేకపోతా ఉన్నాం. గోరుముద్ద గాలికి ఎగిరిపోయింది. పరిశుభ్రమైన తాగునీరు, కలుషిత ఆహారం వల్ల పిల్లలు చనిపోతా ఉన్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. నాడు నేడు గాలికి ఎగిరిపోయింది. ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా ఇవే పరిస్థితులు. నాడు నేడు ఆగిపోయాయి. 0 వేకెన్సీ పాలసీ గాలికి ఎగిరిపోయింది. 17 కొత్త మెడికల్ కాలేజీలు పూర్తి కావాల్సిన చోట, పూర్తి చేయాల్సిన చోట వాటిని స్కాములు చేస్తూ అమ్మాలని చెప్పి వాటిని ఆపేసిన పరిస్థితి. ఫ్యామిలీ డాక్టర్ లేదు, విలేజ్ క్లినిక్లు నిర్వీర్యం.